ఇప్పటివరకు బాహుబలి 2 రికార్డ్స్ ను మరో సినిమా టచ్ చేయలేదు. 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ ప్లేస్ లో ఉంది బాహుబలి 2. ఓపెనింగ్స్ పరంగా చూస్తే 223 కోట్లతో RRR టాప్ ప్లేస్ లో ఉంది. ఈ రికార్డులను మళ్లీ రాజమౌళి లేదా ప్రభాస్ మాత్రమే బ్రేక్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి, ప్రభాస్ కాకుండా బాహుబలి రికార్డ్స్ ను డేంజర్ జోన్ లో పడేశాడు అల్లు అర్జున్. మోస్ట్ అవైటెడ్ మూవీగా వస్తున్న పుష్ప 2పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. డిసెంబర్ 5న థియేటర్లోకి రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేటును జారీ చేశారు. సినిమాలో అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేస్తూ మరికొన్ని కట్స్ చేయాలని సూచించారు. ఇక రన్ టైం వచ్చేసి 3 గంటల 20 నిమిషాలుగా లాక్ చేశారు. అయితే ఇంత రన్ టైం ఉన్నా కూడా కేవలం 2.5 గంటలే సినిమా చూసినట్టుగా ఆడియన్స్ ఫీల్ అవుతారని మేకర్స్ కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు. ఇక సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు. పుష్పరాజుకి సుకుమార్ ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ అని అంటున్నారు. ప్రతి పావుగంటకు ఓసారి ఇచ్చే హై మామూలుగా ఉండదట. ముఖ్యంగా జాతర ఎపిసోడ్కి థియేటర్లు తగలబడిపోతాయని అంటున్నారు. అసలు ఇప్పటివరకు ఇలాంటి ఎపిసోడ్ని చూసి ఉండరని చెబుతున్నారు. దాదాపు 25 నిమిషాల పాటు గూస్ బంప్స్ గ్యారంటీ అట. అలాగే జపాన్ ఎపిసోడ్, థియేటర్ ఫైట్, పోర్ట్ ఫైట్ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయని, ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. ఇక శ్రీలీల కిసిక్ సాంగ్ థియేటర్లో మాస్ డాన్స్ చేయిస్తుందట. ఓవరాల్ గా పుష్పరాజ్ జాతరకు 2000 కోట్లు రావడం పక్కా అని, బాహుబలి 2 RRR రికార్డులు బద్దలేనని అంటున్నారు. మరి ఇంత హైప్ ఇస్తున్న పుష్ప 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.